హెయిర్ ఫాల్‌కి మనం ఈ టెస్ట్‌లన్నీ రాస్తాం కదా! సో, పేషెంట్స్ నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే, "మేడం ఈ టెస్ట్‌లన్నీ తెలుసు. బట్ సీరం ఫెరిటిన్ అంటే ఏంటి?" అని అడుగుతారు. ఇంకొంతమంది ఏం అడుగుతారంటే, "మేడం హెచ్‌బీ నార్మలే ఉంది కదా! మళ్ళీ ఫెరిటిన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి?" అని అడుగుతారు. సీరం ఫెరిటిన్ అంటే ఏంటో ఇవాళ చూద్దాం. సీరం ఫెరిటిన్ అనేది ఒక ప్రోటీన్. ఇదేం చేస్తదంటే ఐరన్‌ని బైండ్ చేసి మన బాడీలో స్టోర్ అవ్వడానికి యూజ్ అవుతది. అంటే ఒక స్టోరేజ్ బ్యాంక్ లాగా. సో, మామూలుగా హెచ్‌బీ నార్మల్‌గా ఉన్నా సీరం ఐరన్ నార్మల్ గా ఉన్న ఫెరిటిన్ లెవెల్స్ అనేటివి లోగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓన్లీ హెచ్బి బేస్ మీద మనము అంత బాగుంది అని చెప్పుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు సీరం ఫెరిటిన్ ని మీరు ఒక రైస్ బ్యాగ్ అనుకోండి. అదే సీరం ఐరన్ ని మీరు రైస్ బ్యాగ్ నుంచి రైస్ ఒక పెద్ద డబ్బాలో కొంచుకుంటారు కదా. సో అది అనుకోండి. అండ్ హెచ్బి అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లో ఉండే ఐరన్ మీరు రోజు వండుకోవడానికి మన కంటైనర్ లో నుంచి ఒక గిన్నెలో తీసుకుంటాం కదా, అలా అనుకోండి. సో రోజు వండుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? మీ కంటైనర్ లో ఉండే బియ్యం అనేటివి తగ్గుతూ ఉంటాయి. అప్పుడేం చేస్తారు మళ్ళీ? సో రైస్ బ్యాగ్ లో ఉన్న బియ్యం నుంచి మీరు కంటైనర్ లోకి వంపుకుంటారు. సో అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం చూసుకుంటే మీ గిన్నెలో బియ్యం నార్మల్ గా ఉంటున్నాయి. మీ కంటైనర్ లో బియ్యం నార్మల్ గా ఉంటున్నాయి. కానీ రైస్ బ్యాగ్ లో బియ్యం తగ్గుతున్నాయి. సో సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. మీకు అట్ ఎ పాయింట్ చేయించుకున్నప్పుడు హెచ్బి బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో సీరం ఐరన్ అంటే సర్క్యులేటింగ్ లో ఉండే ఐరన్ బాగానే ఉంటుంది. కానీ ఫెరిటిన్ అనేది తగ్గుతుంది. సో అందుకే ఖచ్చితంగా ఫెరిటిన్ అనేది చేయించుకుంటేనే మనం హెయిర్ ఫాల్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఫెరిటిన్ లెవెల్స్ అనేటివి అట్లీస్ట్ 70 అనేది మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి.